మనీ కోసం మాటలు మార్చినంత ఈజీగా మనుషులు ఫేస్ ని మార్చేస్తున్నారు మన భాస్కర్. ఇంతకీ ఎందుకు ఇలా చేస్తున్నారు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా దక్కధిం ధన ధన దరుగులే ఏవండి బుల్లెట్ భాస్కర్ లెక్క పెద్ద స్టార్ అవ్వాలంటే ఏం చేయాలండి? బుల్లెట్ భాస్కర్ లా స్టార్ అవ్వాలంటే ఎవరి వల్ల కాదు. ఎందుకండి? ముందు ఆడు స్టార్ అవ్వాలిగా. కరెక్ట్ పుల్లారావు. సరే గాని ఫైమా, మనం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం కదా, మీ అమ్మ నాన్న వస్తారంటావా? రారండి. ఒక పిల్లగాడు పుడితే వాళ్ళే వస్తారులేండి. మరి మీ అమ్మ నాన్న వస్తారా? మా నాన్న జీవితంలో రానన్నాడే. ఎందుకండి? మన పెళ్లి ఫోటోలు పంపించాను. ఏమన్నాడు? ఎవరితో అడుగుతుంది దానిలా ఉంది, దీనింటికి నేను రావాలి, జన్మలో రానన్నాడు. సరే సరే గాని వెళ్ళి ఇంటి పనులు అవి చూసుకో. సరే చేసుకుంటా, దానికే ఇంకేం లేదు, ఇంటి పని చేసుకోవడానికే ఉన్నా. సర్లేదే, ఒక టీ తీసుకురా. టీ తీసుకురావాలంటే పాలు ఉండాలి, అసలు పాలు పెట్టడానికి ఫ్రిడ్జ్ ఉండాలి. రేష్మి వాళ్ళ ఇంట్లో చూడండి 3 ఫ్రిడ్జ్లు ఉన్నాయి, మన ఇంట్లో ఒకటైనా దిక్కుందా? రష్మి పేమెంట్ ఎంతో తెలుసా? ఎంత? ఆవిడ పేమెంట్ అరిటాకంత ఉంటది, మరి మీది? నా తులసాకంత ఉంటది. నేను 100 పెద్ద మనిషి ఈవెంట్లు చేస్తే వచ్చే పేమెంట్ ఆవిడ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి రిబ్బర్ కట్ చేస్తే ఇస్తారు. మీరు కట్ చేయించుకోండి. మరి మీరంతా నీకేం కావాలి? నాకేం కావాలంటే నాకు ఇంట్లో సామాన్లు కావాలి, నాకు బంగారం కావాలి, ఇల్లంతా మధ్య తలతల మెసిపోతున్నారు, డబ్బులు ఏమేంలో. ఎలా అండి? బుల్లెట్ భాస్కర్ ఇంట్లో ఉండే లక్కీ భాస్కర్ అవుతాడు. ఎలా? నిన్ను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదిస్తాడు. హలో ఏజెంట్. ఇన్సూరెన్స్ ఆఫీసర్. భాస్కర్ బుల్లెట్ దిగిందా? బుల్లెట్ భాస్కర్ అంటే అది నా పేరు. ఓకే. మీరు ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాను. లైఫ్ ఇన్సూరెన్సా? నోదు, వైఫ్ ఇన్సూరెన్స్. అదేంటి, ఎక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటారు, వైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి? అంటే లైఫ్ అంటేనే వైఫ్ కదా. ఏం చెప్పావురా? అంటే పిల్లలకు మాత్రమే ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాను నేను. పేరు ఫైమా. ఓకే. ఏజ్ 22. పర్ మంత్ అయితే 1000 రూపాయలు, యానంకి అయితే 12,000. 500 రూపాయలు టికెట్ తీసుకుని యానం వెళ్ళొచ్చు. యానంకి 12,000 కావాలరా నీకు? యానం అంటే ఊరుగా సార్, సంవత్సరానికి 12,000 అది. ఈ కాకుండా వేరే పాలసీ. 1,00,000 రూపాయలు కడితే కోటి వస్తుంది సార్. 100 lakhs? yes, 100 lakhs. ఓకే సార్, రాసుకోండి. ఇవే సంతకం పెట్టు. థ్యాంక్ యూ సార్. ఎలా అండి అసలు ఇదంతా? నిన్నేం చంపను, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. హలో డాక్టర్. ప్రాబ్లం ఏంటి? మా వైఫ్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. ప్లాస్టిక్ సర్జరీ అంటే దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుందయ్యా. ప్లాస్టిక్ నేను తీసుకొస్తాను, ఆపరేషన్ డబ్బులు తీసుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ తో చేసేది కదా, అదొక క్రిటికల్ సర్జరీ రా. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఫేస్ మొత్తం మారిపోయి చాలా అందంగా తయారైంది. ప్లాస్టిక్ సర్జరీ అంత అందంగా తయారవుతుంది సార్. ఏదో చేసి మా ఆవిడ ముఖం గుర్తుపట్టకూడదు సార్. ఏమండి భయం వేస్తుంది. నీ ముఖం చూసి డాక్టర్ భయపడతాడు, జాగ్రత్త. ఎలాగైనా 1 కోటి రూపాయలు సంపాదించాలి, లక్కీ భాస్కర్ అవ్వాలి. ఏం సార్? నీ భార్య ఫైమా అయ్యా. నేనేనండి. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇంత చేంజ్ వస్తుందా? రష్మి ఎన్ని చేసుకుందో ఏంటో. సిరీస్ గర్ల్, నెంబర్ 1 మేకప్ గర్ల్. అదేంటి సర్జరీ చేస్తే ముఖం తెల్లగా ఒళ్ళంత అయింది? అంటే ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ప్లాస్టిక్ బాడీ మొత్తం చేరిపోయి అలా తెల్లగా అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే బాయ్. నేనేనా ఇంత అందంగా ఉన్నాను? ఈ రోజు రాత్రికి మీరు ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళండి. ఇంత అందమైన పిల్లలు పెట్టుకుని ఎవడన్నా ఆఫీస్కి వెళ్తాడా? వెళ్ళరా? వెళ్ళను. ఏం చేస్తారు? ఏదో చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? ఓ పని చేద్దామా, ఇద్దరు కలిసి అమ్మా నాట ఆడుకుందాం. ఏంటి మొగుని కొడతావు? నా కోరికలు తీసేంత వరకు నాతో అసలు కాపురం కూడా చేయకండి. హలో ఏజెంట్. yes sir. ఆవిడ చచ్చిపోయింది సార్. ఎలా సార్? వడదెబ్బ తగిలింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? చలికాలం కదా, వడదెబ్బల తగులుద్ది. ఫ్రీగా పెట్టాడని 2 వడలు ఎక్కువ తెచ్చింది సార్. గొంతులో ఇరుక్కొని గాలి అడిగి చచ్చింది సార్. సరే సార్, ఇదిగోండి ఈ 1 కోటి రూపాయలు
ఇప్పుడు ఆ ₹1,00,000 ఇన్సూరెన్స్ చేస్తే ఎంత వస్తుంది? కోటి ఇన్సూరెన్స్ చేస్తే 100 కోట్లు వస్తుంది. రియల్లీ? రియల్ నీ మీద ఒట్టు. ఎవరి పేరు మీద? ఈవిడ పేరు మీద. ఈవిడ పేరు మీద. పేరేంటి? సత్య. సత్య. ఏజ్ ఎంత? 33. అంటే మొగుడు వదిలేశాడు, రెండో పెళ్లి. ఓకే. ఎందుకురా బండి రస్కా. నీ కోరికలు ఇప్పుడే తీరుస్తా. ఎలా తీరుస్తారు? చెప్తా. 100 కోట్లు వస్తాయి, ఇసిరి పడేస్తా 50 కోట్లు. అరే డాక్టర్, నేను సర్జరీ తీసుకెళ్ళి. చేసి 1 వీక్ అయింది సర్జరీ. నీకెందుకురా బండి? నాకు బోర్ కొట్టింది వారం రోజులకి. ఏది వారం రోజులకు బోర్ కొడుతుంది? అలా ఎలా కొడుతుంది? అదంతే, చేసుకున్నాను కాబట్టి నాకు తెలుసు. తీసుకెళ్ళి సర్జరీ చేయి. సర్జరీ చేస్తే ప్రాబ్లం అవుతుంది అయ్యా. డబ్బులు కావాలా దెబ్బలు కావాలా? డబ్బులు కావాలి. తీసుకెళ్ళి చెయ్యి. A few moments later. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఇది నా పిల్లవా? Yes. ఫస్ట్ నైట్ ఏం జరిగిందో నా చెవులో చెప్పు, మన ఇద్దరికే తెలుసు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. నా పిల్లవే. క్లారిటీ వచ్చింది కదా? వచ్చింది డాక్టర్. అయిపోయింది, అది అయిపోయింది. నీకు బంజారీస్ లో విల్లా అన్ని ఇస్తాను. నేను ఆఫీస్కి వెళ్తాను. పో. లాస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళనన్నారు, ఇప్పుడు వెళ్తా అంటున్నారు. అప్పుడంటే ఐశ్వర్య వచ్చింది, వెళ్ళన్నాను. సరే అయింది, అయింది, పదండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకుంది. మర్యాదగా వస్తారా రారా? ఏంటి వచ్చేది? నేను రాను. పో. నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? 500 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేయండి, లేకపోతే నాతో కాపురం చేయండి. నీ ముఖం చూస్తేనే బండి ఎక్కించుకోడు. కోటేస్తే 100 కోట్లు వచ్చాయి. 100 కోట్లు వేస్తే 1000 కోట్లు వస్తాయి. హలో ఏజెంట్. ఎలా పోయింది? అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కాలు జారి కింద పడింది సార్. కాలు జారి కింద పడితే చేతిలో కాళ్ళు ఎరుగుతాయి. ఎలా పోద్ది? అంటే దాన్ని కాపాడదామని నేను వెనకాల దూకాను. ఓ, దాని మీద పడ్డావా? దాని మీద పడ్డావా? ఇదిగోండి 100 కోట్లు. ఆడదాని సొమ్ము తిని బతికి ఎదలా కనబడుతున్నాను. ఈ ముక్క ముందు చెప్పాలి. అవును, ఎవరిమే? ఇది నా 3వ భార్య. ఎలా దొరుకుతున్నారో నీకు పిల్లలు? సరే ఇదిగో ఈ 100 కోట్లు తీసుకోండి. 100 కోట్లు వద్దు సార్. ఆ 100 కోట్లు దీన్ని పెడితే ఎంత వస్తాయి? 100 కోట్లు పెడితే 1000 కోట్లు వస్తుంది అబ్బా. సరే పెట్టండి సార్. అమ్మ పేరేంటి? ఫైమా. ఇది ముందు దాది కదా. ఆత్మకి పేరు శ్రీవిద్య. అవునా? ఓకే ఓకే తీసుకో. ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లి ఆ 1000 కోట్లు 500 కోట్లు తీసుకొని 500 కోట్లు నీ ముఖం మీద కొడతా. డాక్టర్ చెప్పు, ఎందుకు పిలిచినావు మళ్ళా? దీనికి సర్జరీ చేయి. ఏది దీనికా? అరే దానికి సర్జరీ చేసి ఒకటే రోజు అయింది, అలా చేయడం కుదరదురా. ఎందుకు చెయ్యవురా? నా మొదటి భార్యకి చేసావు, రెండోసారి వచ్చినప్పుడు చేసావు. కుదరదు అంటున్నాను కదా. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదంటే నాకున్నది 3 కూతుళ్ళు. ఆ 3 కూతుళ్ళ నీకు ఇచ్చి పెళ్లి చేశా. ఇంకా నా దగ్గర కూతుళ్ళు లేరు, కన్నామన్న నాకు ఓపిక లేదు, అందుకని ఇచ్చి పెళ్లి చేశా. అంటే ఫస్ట్ ఇద్దరు సర్జరీ. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డరా బిడ్డలు. అంటే నువ్వు డాక్టర్ కాదా? ఒరే నేను యాక్టర్ అంటేనే ఎవరు నమ్మడు, డాక్టర్ అంటే నువ్వు ఎట్ట నమ్మేవురా? బుద్ధి గడ్డి తిని మీ దగ్గర మిమ్మల్ని మోసం చేశా, నన్ను క్షమించండి సార్. నిలబడు. నేను ఏజెంట్ కాదు. మీరు పట్టుకుంటున్నారేంటి సార్? తప్పు చేశారు సార్. వాళ్ళ ముగ్గురు నా అక్కలు సార్. కథ ముగిసింది, కథ ముగిసింది. ఎలా అనిపించింది భాస్కర్ గారి స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు కాన్సెప్ట్ చాలా బాగుంది అండ్ ప్రెజెంటేషన్ బాగుంది. ఇట్ వాస్ వెరీ నైస్. భాస్కర్ బాగుంది, అంతా బాగుంది. నరేష్ దే కొంచెం తక్కువగా ఇచ్చినట్టున్నావు ఈసారి, నాకు నచ్చింది. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుషు మ్యామ్. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 99.